హలో అండి. ఈరోజైతే చాలా సింపుల్గా అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే చాలా లైక్ చేస్తారు, అంత బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 1/2 kg వరకు కాకరకాయలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వాటిని ఫ్రెష్గా వాష్ చేసుకున్నాక దానిపైన కింద ఉన్న ఎడ్జెస్ అని తీసేసుకొని నైఫ్తో కానీ పీలర్తో కానీ ఇలా అంతా కూడా కాస్త పీల్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వాటిని మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా పొడవుగా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సన్నగా ఉన్నాయనుకోండి ముక్కలు లోపల వరకు ఫ్రై అయిపోయి మనకు చేదు అనేది ఉండకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా ఈవెన్గా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. కాకరకాయ పీసులన్నీ మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా సన్నగా పొడవుగా ఉన్నా కూడా బాగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా పసుపు ఉప్పు పట్టడం వల్ల మన అందులో ఉన్న చేదు అనేది తీసేస్తుంది. కాబట్టి ఇలా పట్టించేసి 15 to 20 minutes వరకు అలా పక్కన పెట్టుకోవాలి. 15 minutes తర్వాత తీసి చూస్తే ఇప్పుడు అందులో అంతా కూడా వాటర్ వచ్చినట్టుగా కనిపిస్తుంటుంది మనకి. అప్పుడు ఆ కాకరకాయ ముక్కలను కాస్త స్క్వీజ్ చేస్తున్నట్టు చేసుకుంటూ అందులో ఉన్న వాటర్ అంతా తీసేస్తూ వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి చేయడం వల్ల అయితే కాకరకాయలకు చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. లేదంటే కాకరకాయ ఇష్టపడే వాళ్ళైతే ఇలా చేయకుండా కూడా డైరెక్ట్గా కూడా పీసెస్లో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అయినా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక దానిలో 3 tablespoons వరకు ఆయిల్ వేసుకొని 1 spoon జీలకర్ర వేసి దానిలో 2-3 పచ్చిమిర్చి ఇలా సన్న కట్ చేసి వేసుకున్న తర్వాత అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు దానిలో మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఊరికే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా కాకరకాయ ముక్కలు మగ్గడం కోసం ఒక 1/2 spoon వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిపైన లిడ్ని పెట్టి 5 to 10 minutes వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఇలా కాకరకాయ ముక్కలు అనేది కాస్త మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసి 2 spoons వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇంతకుముందు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 spoon వరకు ధనియాల పొడి కూడా వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు కానీ ముందే వేసుకోకూడదండి, లాస్ట్లో వేసుకుంటే కొద్దిగా వాటికి మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు కాకరకాయ ముక్కలను బాగా మగ్గిపోయి దగ్గరికి అయిపోయి కదా, ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కూడా కలుపుకున్నామంటే సూపర్ టేస్టీగా చేదు లేకుండా చాలా రుచికరమైన హెల్దీ అయిన కాకరకాయ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.